కాచి కాకరకాయనా? ఏంది ఈరోజు మా అమ్మకి అసలు చెట్టు మీద ఏం కనబడిందో మీకు తెలుసా? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు చాలా అవ్వడమే డే మొత్తం ఒక పెద్ద ట్విస్ట్ తో అయితే చాలా అయింది. అసలు ఆ టాస్క్ ఏంటంటే కరెక్ట్ మనకైతే 50 మినిట్స్ ఉంది ఆ కాలేజ్ కి అనేది రెడీ కానికి. జస్ట్ 50 మినిట్స్ లంచ్ పెట్టుకోవాలి. ఈ రోజు ఇదే 50 మినిట్స్ లో మనం కాలేజ్ కి రెడీ కావాలా, ఇంకా లంచ్ పెట్టుకోవాలా. ఇదే 50 మినిట్స్ లో అసలు జరుగుతుందో లేదో చూద్దాం. అసలు జరగకున్నా అని ఆ 50 మినిట్స్ లో ఎలాగైనా అని వెళ్ళాలి. చిన్న టైం మనకు దొరుకుతుందో లేదో చూద్దాము. ఇలా దొరకకున్నా అని ఎలానైనా అని మనం అయితే చేసి చూపెట్టాలా ఈరోజు. రే మామ, ఈరోజు మా అమ్మకి అసలు చెట్టు మీద ఏం కనబడిందో మీకు తెలుసా? అసలు మీరు ఎక్స్పెక్ట్ అయ్యారు, మీరు కూడా ఎప్పుడో ఒకసారి చూసే ఉంటారు. ఈ మా అమ్మ చూసింది చూడండి భయ, ఇదే చెట్టు మీద మా అమ్మకి రామ చిరుకన అయితే కనబడింది. హైలైట్ ఏంటంటే మా అమ్మ దాన్ని వీడియో కూడా తీసింది, అది చూపెడతా. చూసారా భయ్య, మజా ఉందిగా. మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ అయితే చేయండి. దాన్ని ఇంకా మీ ఊర్లో ఏమంటారో చెప్పండి. మా ఊర్లోనైతే రామచిలుక అంటారు, రామచిలుక అంటారు. ఇంగ్లీష్ లోనైతే ప్యారట్ అంటారు, అది అందరికీ తెలిసే. కుక్క మాత్రం అసలు మనం ఈయన ముంగటున్నా అని అదైతే ఇంట్లోకే పోతుంది. చూడండి, అసలు ఇదేంట్రా బాబు, ఇది అసలు మనం ఏమనుకున్నాను, అదైతే బయటకు వస్తుంది, లోపల పోతుంది. ఠట్ 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 నడు. ఇది మొత్తం దాన్ని ఇంట్లో అనుకుంటుంది. మొత్తం ఇది బ్లాక్ కలర్ ఒకటి ఆడున్నానే ఉంది చూడండి, ఆడ బ్లాక్ కలర్. ఇంకా మా అమ్మ ఈ రోజు అసలు ఏం వండుతుందో చూద్దాము. అమ్మ ఏం వండుతున్నావు? కాచి కాకరకాయనా? అంత సేదు ఉంటది, హెల్త్ మంచిది. హెల్త్ మంచిది అని నేను ఇట్లా తిననే బుద్ధి కదా. అసలు ఎందుకు తినబుద్ధి కాదు? సూపర్ వస్తుంది. దీని టేస్ట్ తెలిస్తే దీన్ని కంపల్సరీ వండుకోవాలనిపిస్తుంది. అది అన్నంకి మంచి రాదు, రొట్టె మంచి వస్తుంది. రొట్టె ఎత్తున్నాం అలా రొట్టెనైతే వేద్దాం. రొట్టె ఇంకా ఇది కాకరకాయ. కాకరకాయనైతే చాలా మందికి అయితే తిననే బుద్ధి కాదు, నాకు కూడా తినబుద్ధి కాదు. మీకు ఇష్టమా లేదా అసలు లేదో, నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. ఇష్టం ఉండకుంటే అందరికి ఇష్టం ఉండదు. ఎవరా నా ఫేవరెట్ కాకరకాయ ఫ్రై. అందుకనే రోజు కాకరకాయ వండుతా. రోజు ఏడా వండుతున్నా? ఏడా మొన్నండి నువ్వు 7 days కి ఒకసారి వండుతున్నావు కాకరకాయ. నా ఫేవరెట్ కాకరకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై, పప్పు. పప్పు వండుతున్నావు ఎలా? అనతలే నాకు పప్పు అయ్యో, నాకు ఇది వద్దు. లంచ్ అయితే ప్రిపేర్ అవుతుంది, కానీ ఇంకా నేనైతే స్నానం అయ్యలేను, ఫ్రెష్ అప్ కూడా కాలేను. మా నాన్ననైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అవుతుండు, దాని తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయితే కావాలి. ఇంకా కొద్దిగా టైం అయితే లేట్ అవుతుంది, మనకైతే జల్ది అయితే ఫ్రెష్ అప్ అయ్యి మనమైతే ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్ టైం అయితే చూపెళ్తాం. 9:06 అవుతుంది, ఇంకా కరెక్ట్ 40 మినిట్స్ ఉంది మనకైతే టైం. ఫ్రెష్ అప్ కూడా అయిపోయినా, స్నానం చేసిన. అంటే మా అమ్మని అయితే ఇంకా కూరనైతే కాలేదు, ఇప్పుడు కూర లేట్ అయితే అవుతుంది గైస్. మనకైతే ఎట్లా నాని ఈ రోజు అయితే 9:45 లోపు రెడీ అయితే కావాలి. ఇప్పుడు టైం అయితే పడతాయి, ఇంకా 9:39 అవుతుంది. ఇంకా అంటే ఒక కరెక్ట్ 16 మినిట్స్ ఉంది. కరెక్ట్ 16 మినిట్స్ లో రెడీ అయిపోవాలా. ఇప్పుడు టిఫిన్ ఒకటి పెట్టుకోవాలా, ఇంకా మా టిఫిన్ చేయాలా. టిఫిన్ కూడా అయింది, చూపెళ్తా ఏమైందో. తాల్పన్నం గైస్, చాలా సూపర్ అయితే ఉంటది తాల్పన్నం అయితే గైస్. చాలా మంది అయితే తాల్పన్నం అయితే ఫుల్ నచ్చుతుంది. తాల్పన్నం ఇంకా పురియోల వేరే ఉంటాయి, తాల్పన్నం వేరే ఉంటాయి, ఇంకా ఫ్రైడ్ రైస్ వేరే ఉంటాయి. 3 చేంజ్ ఉంటాయి, దేని దానికి టేస్ట్ ఉంటాయి. ఇదేమో తాల్పన్నం అన్న, ఇది ఫ్రై చేయంగా చూడండి మజా అయినా అవుతుంది. సప్పుడు అయితే చూడండి, ఫ్రై మొత్తం పొగలు వెళ్తుంది, సుయి అనుకున్న సప్పుడు అవుతుంది. ఇది ఏంది ఫ్రై చేస్తున్నా కూర కర్రీ. ఫస్ట్ ఇట్లా ఫ్రై చేసి కర్రీ అయితే వండుతారు. ఇది కాకరకాయ చేదు రాదు, చేదు వస్తుంది, చేదు కాకరకాయ గైస్. ఇది అంటారు నేను ఎప్పుడు తిన్నా ఏదో కొద్దిగా పప్పుతో అయితే తింటా, కొద్దిగా అది కూడా ఎంత ఒక చాయ్ చెంచా వేసుకుంటా. వేస్ట్ గైస్ కాకరకాయ. ఎవరికన్నా మొత్తం మందికి నచ్చుతాయి, కానీ నాకైతే అన్న కూడా ఇంట్లోనే ఉన్నాడు. అన్న అయితే పండుకున్నాడు, ఇంకా దగ్గర గైస్. ఇప్పుడైతే తాల్పన్నం అయితే తిందాం మనం అయితే. వావ్, హైలైట్ ఉంది గైస్. ఇందులో ఉల్లిగడ్డలు అయితే ఫుల్ సూపర్ అయితే వస్తాయి. ఇందులో ఉన్న తాల్పన్నంలో ఉన్న ఉల్లిగడ్డలు అయితే
మజా ఉంటది గైస్. బాపురే బాపు, ఇప్పుడు చూడండి టైం అయితే 9:55 అవుతుంది. 9:45 లోపు రెడీ అవుదాం అనుకున్నాం. మనం అయితే ఇంక మా నాన్న చూడండి ఆ చాయ్ బిస్కెట్ అయితే తింటుందో అవో అవి చెప్తుండే మా నాన్న. చాయ్ బిస్కెట్ అవో చాయ్ ఇంకా బిస్కెట్ మనది కూడా టైం అయితే అవుతుంది. ఇప్పుడు చాయ్ అయితే మనది కూడా అవుతుంది. మనది వేసుకొని తింటాం. ఇంకా మా నాన్నది అయితే షుగర్ లేనిది కాబట్టి ఆ చక్కెర లేదు మా నాన్న దాంట్లో. ఆ చక్కెర లేని చాయ్ తాగుతాడు మా నాన్న. ఇప్పుడు కాగానే మనం కూడా తాగాం. ఇంకా చాయ్ అయితే అవుతుంది ఇక్కడ. ఈ కూర అవుతుంది. ఇంకా టైం అయితే అయిపోతుంది. మన అయితే 10 అయ్యేటట్టుంది. 9:45 అనుకున్నాం. రే 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 ఎట్లా ఇప్పుడు టైం అయితే ఇంకో 9:45, 10 ఇంకా 4 minutes లో 10 అయిపోతుంది. అక్కడ కాలేజ్ లో 10 కాదు, ఇంకా మా పోయినకి 10 అంటే ఇప్పుడు ఇక్కడే 10 అవుతుంది అంటే ఆడికి పోయినకి ఒక 10 అయితే టైం అయితే 10 అంటే అక్కడ కాలేజ్ క్లాస్ అయితే చాలా అవుతుంది. ఆ మేడం అటెండెన్స్ కూడా తీసుకొని ఉంటది. ఏం కాదు, ఒక 5 minutes 10 minutes లేట్ అయితే, కానీ మరీ ఎక్కువ కావద్దు. అందుకని జల్ది అయితే ఇప్పుడు ఈ 10 లోపు అయితే కావాలి. మనం అయితే ఈ చాయ్ ఇట్లా అన్ని తినేసి ప్యాకింగ్ చేసుకొని పోవడం. ఇంకా ఇంకోటి ఇష్ట అయితే వచ్చేసింది. ఇగో వాన అవుతుంది బయట. ఓ వాన కూడా చాలా అయింది గాయస్. ఇప్పుడు చాలా అవుతుంది. ఓ మై గాడ్ గైస్, ఇంకో ఇప్పుడే చాయ్ కూడా పోసేస్తుంది. అమ్మనైతే అటు పక్క కూర అవుతుంది. కూర అయినాక కూర కూడా బాక్సులలో పెట్టేసుకున్నాం గైస్. బిస్కెట్లు వేసుకొని తిని టిఫిన్ అప్పట్లోపు అయితే ఇంకా మా నాన్న కూడా చాయ్ అయితే తాగుతున్న, సగం అయిపోయింది కావచ్చు. నాదైతే ఇప్పుడు తాగుతున్నా. ఇప్పుడు వచ్చింది చాయ్. గైస్ ఇప్పుడు మా నాన్న పోతాడు, దాని తర్వాత నేను కూడా పోతా. ఇంకా అలా ఇప్పుడు చాయ్ అయితే తాగాం. చాయ్ బిస్కెట్ ఇంకో చాయ్ బిస్కెట్ అని ఇంట్లో ఇదిపోయింది. ఇది మళ్ళీ అందరికి అయితే కావచ్చు. టైం అయితే అయిపోయింది. ఇంకా 10 అవుతుంది. ఇంకా కాలేజ్ అయితే పోతా. ఇంకా ఫోన్ అయితే ఇన్నే పెట్టేస్తా. ఈ ఫోన్ ని మళ్ళా ఇంకో ఫోన్ అయితే పట్టుకుపోతా. ఇంకా మంచిగా వచ్చినాక మనం అయితే ఈ రూమ్ అయితే క్లీన్ అయితే చేయడం కొద్దిగా మంచిగా. ఈ రూమ్ లో మనం ఏం చేద్దామో చెప్పినా కానీ నిన్న స్టూడియో లెక్కన అయితే చేద్దామన్నా. చాలా చుట్టిన అయితే పెట్టుకోలేను కదా పిండి. ఇప్పుడు కాలేజ్ నుండి అయితే వచ్చేసిన రాగానే ఇప్పుడు ఫస్ట్ చేసిన పని ఏంటంటే అంగ అయితే చేంజ్ చేసుకున్నా. ఇప్పుడే కాలేజ్ నుండి అయితే వచ్చేసిన రాగానే ముందైతే అంగ అయితే చేంజ్ చేసుకున్నా గైస్. నేను వచ్చిపోయినట్టు కూడా లేదు కావచ్చు. డైరెక్ట్ కాలేజ్ నుండి రాగానే మళ్ళీ చాలా అయితే పెట్టేసిన బ్లాగింగ్. మరి ఇప్పుడే కాలేజ్ లో ఏం చెప్పిందంటే చాలా గ్లాసెస్ గురించి, ఏమేమి టైప్స్ ఆఫ్ గ్లాసెస్ ఉంటాయి అవన్నీ చెప్పిండు. అంటే గ్లాసెస్ అంటే ఇలాంటివి కావు, కాంచి కాంచి అందులో టైప్స్ అన్నట్టు. ప్రతి డిజైన్ కి ఆ డిజైన్ ని ఏమంటారో పేర్లు ఇట్లా చెప్పిండు ఈ రోజు అయితే మా కాలేజ్ లో. మన దొత్తులా ఒక్కొక్కడు ఉంటాడు కదా, ఆడేం చేసిండంటే ఒక్కడు ఒక ఫన్నీ మూమెంట్ అయితే అయింది. అది ఏంటంటే ఒక గ్లాసులు అయితే డైరెక్ట్ ఆడమో ముట్టానే అన్ని గ్లాసులు అయితే కింద పడ్డాయి. కానీ మంచి పని ఏంటంటే పడ్డ గ్లాసులు కాంచి అయితే కావు, స్టీల్ గ్లాసులు పడిపోయినాయి. అందుకని కాంచి పడిపోతే అవన్నీ వలిపోతుండే. ఒక అతను అయితే వాడేసిండు. ఇప్పుడు మాత్రం నేనైతే బయటనైతే ఎగురుతున్నాను. విశాల్ నిషిత్ ఇంకా ఉన్నారు అందరు. బయట వ్యూ మాత్రం మస్తు ఉంది భయ. చూడండి మొగోలు కానీ ఈడ మన వాళ్ళు అయితే ఉన్నారు. మొత్తం ఆ పనుండి మొత్తం ఈనవుకున్నాం మేమైతే వచ్చినప్పటి నుండి. చూడండి కింద ఇటుండి వాన సన్న బాలుతుంది. ఈడ బయట తిరిగినా కానీ చినుకు వాళ్తుంది. అది మళ్ళా పడి కొద్దిసేపు రాగానే అదే మైండ్ అయిపోతుంది. గేమ్ ఆడుతుంది గైస్ విషయాలు అయితే. చెప్పాను కదా కొన్ని గేమ్ ఆడుతుంది. ఇటు నుంచి చూడినాడు ఆడ అన్నాడు మా నాన్న. వ్యూ మాత్రం మస్తు ఉంది. ఇక్కడ చూడండి పిట్టెలు ఉన్నాయి. పిట్టెలా వీటిని ఏమంటారు, పావురాలు అవి అవుతుంది. ఇక్కడ వ్యూ చూడండి. వాహ్ సీనే మొగల్ మస్తు ఉంది. మొత్తం పెద్ద మీటింగ్ పెట్టేసినట్టున్నారు. ఇప్పుడే మా అన్న ఇట్లా వస్తుంది. హాయ్ 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 అన్న. ఇంకా సాయి అన్న ఆపేసినాడు. ఇక్కడ వాన కూడా చాలా ఎక్కువ అయిపోయింది. అందరం మంచిగా ఒక్కొక్క గేమ్స్ అయితే ఆడుతుండ్రు. ఇంకా వాన ఎక్కువైపోయింది. ఫుల్ వాన ఆడుతుంది. ఫుల్ వాన ఆడుతుంది.
వానాల కూడా ఇప్పుడు కూడా ఫుల్ మంది పోతుంది. ఏం వచ్చా గిడ చూడండి మన గ్యాంగ్ అయితే ఎట్లా వేరుతుందో ఇంకా ఈ పళ్ళకి కొంతమంది ఉండే ఇప్పుడు చూడండి మొత్తం గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అయితే జమ అయిన అన్నలు ఇంకా అందరు మనలు అందరూ జమ అయిపోయినాయి. ఇక్కడ గేమ్స్ ఆడుతుంది మనలు ఆడుతుందని ఇక్కడ చూడండి చూపెడతాం ఇప్పుడు అక్కడ దాగుంది చూడండి. ఇక్కడ మన స్ట్రీట్ లైట్ అయితే ఖరాబ్ అయిపోయింది అక్కలేదు గౌరీ కూడా వచ్చింది. మా అందరిని మాట్లాడుతుంది అందరు మన అన్నలు ఉన్నారు. ఎక్కడికి? అరే ఆవరా ఎందుకు నేర్చుకొని పోతేనే పోరా ఎందుకే గౌరీ రాసుకుంటా అవుతున్నా ఆడు ఎట్లా పోతే నేను ఇప్పుడు నైట్ లో కూడా వాన ఇంకా పచ్చనే ఉంది. రోడ్ పచ్చనే ఉంది. మొత్తం పచ్చి పచ్చనే ఉంది. అప్పట్లో మాత్రం ఇంకొక ఒక 4 years బ్యాక్ మాత్రం ఇక్కడ రోడ్ లేకుంటుండే మొత్తం అన్ని వాటర్ నిండి ఉంటుండే. ఇప్పుడు మాత్రం మంచిగా మా గల్లీలో రోడ్ అయితే ఫుల్ సూపర్ గా ఉంటుంది. అందుకనే ఇప్పుడైతే మొత్తం రోడ్ క్లీన్ రోడ్ మంచిగా బైక్స్ పోతాయి. కానీ ఇక్కడ ఒక దగ్గర మంచిగా స్పీడ్ బ్రేకర్ అయితే వేసింది. మరీ స్పీడ్ పోకుండా అందుకనేసి ఉంది. మీరు మాత్రం ఈ స్పీడ్ బ్రేకర్ లేనప్పుడు జుయ్యని పోతుండే ఒకటోసారి జుయ్యని వస్తుంది. అంత స్పీడ్ అవుతుంది. ఇంకా లాస్ట్ ఒక విషయం చెప్పేదండి, లైక్ చేసి కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. చలో మళ్ళీ ఈ బ్లాగ్ అయితే బాయ్.